నమో వెంకటేశాయ. ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గంలో తిరుపతి జిల్లా పార్లమెంటు బహిరంగ సభ రా కదలిరా అనే బహిరంగ సభని ఈరోజు మనం ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి మరి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మీరందరూ కూడా మరి ఈ రా కదలిరా సభకు విచ్చేసి మనము ఏ విధంగా 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరిపాలనలో క్యాన్సర్ గడ్డ లాంటి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మనము నిర్మూలన చేసుకోవాలి అని నిశ్చయించుకున్నామో, తరువాత మనము ఏ విధంగా ఎలాంటి ప్రభుత్వం మనకు కావాలనుకుంటున్నామో దాన్ని మనం పొందే విధంగా ఈ రోజున ఈ రా కదలిరా సభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మనం చూసాం 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసినటువంటి పరిపాలన దాదాపు 95% ఫెయిల్యూర్ అయిపోయింది. 95% ఫెయిల్యూర్ అయిపోయింది. అదొక క్యాన్సర్ గడ్డ లాంటిది. మరి అటువంటి ప్రభుత్వం పైన, అటువంటి ప్రభుత్వంలో, అటువంటి రాష్ట్రంలో మరి మనం ఎలాగ జీవించాలని మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇస్తూ, మరి ఒక బాబు షూరిటీని ఇస్తూ మన అందరినీ కూడా ఈ రోజున ఉత్తేజపరిచి రానున్న కాలానికి మన అందరికీ ఒక ఆశా జ్యోతిలాగా ఆశను చూపించినటువంటి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా ఈరోజు ఆశీర్వదించడానికి, ఆయనకు మన అండదండలు అందించడానికి కూడా ఈరోజు ఇక్కడ మనము ఆయనకు ఒక నమ్మకాన్ని కలిగించడానికే ఈ రా కదలిరా మహాసభకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి ఎన్నో ఘన విజయాలు సాధించి ఈ రోజున మరి రాబోయే సాంస్కృతిక ఎన్నికల్లో ఇప్పటికే మనము బాదుడి ద్వారా, ఇదే కర్మ ద్వారా, అదేవిధంగా మరి యువగళం ద్వారా, నిజం గెలవాలి నారా భువనేశ్వర్ ద్వారా ఈ రోజున రా కదలిరా నారా చంద్రబాబు నాయుడు ద్వారా కూడా సభలు నిర్వహించుకొని ఏ ఆశయాలకైతే మన ఎన్టీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆశయాన్ని ఇచ్చారో, ఆ ఆశయ సాధన కోసం పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతే మరి సంక్షేమ పథకాలు వారికి అందివ్వడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ ఆశయాల్ని నెరవేర్చే దిశగా మరి ఇప్పటికి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పడుతున్నారంటే మనమందరం కూడా ఆయన్ను ఈ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన చెప్పినటువంటి ఆ నినాదాన్ని ఈ రోజున మరి నిజం చేయడానికి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఆ సంకల్పానికి, ఆ ఆశయాలు సిద్ధించడానికి కూడా ఆ సంకల్ప దిశగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా భువనేశ్వర్ గారు కానివ్వండి, మనమంతా కూడా అండగా నిలిచి చేయూతనిచ్చి ఒక సమన్వయంతో, ఒక ఐకమత్యంతో మళ్ళా తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా ఈ రోజున మరి ఘన విజయం తెలుగుదేశం పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తీసుకురావడానికే మరి ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి అటువంటి సంకల్పాన్ని మనం కూడా నిజం చేయడానికి మనవంతు కృషి చేద్దాం.